అందరికీ నమస్తే. ఈ రోజు యోగాంధ్ర దేశవ్యాప్తంగా చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యోగాంధ్ర కార్యక్రమాన్ని మన హోమియోపతి డాక్టర్ భారతి మేడం చాలా విజయవంతంగా గత 2 సంవత్సరాల నుంచి వెల్దుర్తిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారి మాటల్లో కనుక్కుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. యోగాంధ్ర గురించి ఏం చెప్పదలుచుకున్నాను? ఈ రోజు మనము 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నామండి. ప్రపంచ వ్యాప్తంగా అందరం జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన దేశమే కాక ప్రపంచ దేశాలన్నిటికీ ఒక దశానిర్దేశం చేస్తున్నారు మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు. మనం యాక్చువల్ గా 2014లో యుఎన్ఓకు మన గౌరవ ప్రధానమంత్రి రిప్రజెంట్ చేస్తున్నారు యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని. 2015 నుంచి మనం సెలబ్రేషన్ చేస్తున్నామండి. ఈ సంవత్సరం మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కలెక్టర్ గారు, ఎండిఓ గారు అందరి ఆధ్వర్యంలో మన రాష్ట్రం మొత్తంగా జరుగుతున్నాయి. మన వెల్దుర్తిలో మన ఎమ్మెల్యే గారు శ్యాంబాబు గారు యోగా దినోత్సవానికి అటెండ్ అయినారు. చాలా బాగా యోగా దినోత్సవం జరిగిందండి. మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం జరిగింది. ప్రజలందరూ ఎందుకంటే ఈ యోగా దినోత్సవాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ప్రజలకు మోటివేషన్ గా అంటే మనం అన్ని మాసాలు కార్తీక మాసం, శ్రావణ మాసం చేసినట్టు మనం జూన్ నెలను యోగా మాసంగా సెలబ్రేట్ చేసుకుని అందరు ప్రజలందరూ మోటివేట్ అయ్యి భారతదేశ సంపద యోగా అనేది మనం ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తున్నాం. ఈ యోగా వల్ల అందరూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి సాధన చేసి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని మన ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోటివేషన్ ని మనము ఇదిగా తీసుకొని ఖచ్చితంగా అందరూ యోగాని చేసుకొని ప్రతి ఒక్కరు ఈ రోజు ఒక రోజే కాదు, 21st యోగా డే కాదు, ప్రతిరోజు ఇంట్లో సాధన చేసుకుని చాలా మీడియా చాలా ఉందండి. చాలా యోగా గురువులు మనకి యూట్యూబ్ లో చాలా చెప్తున్నారు. ఆ యోగా ప్రోటోకాల్ 45 మినిట్స్ యోగా ప్రోటోకాల్ ని మనం చేసుకున్నా చాలా డిసీజెస్ కి దూరంగా ఉండొచ్చండి. మందులే కాదండి, మనము యోగా చేసుకుంటే చాలా బాగా మానసికంగా, శారీరకంగా, ఆత్మపరంగా చాలా పురోగతి పొందుతున్నాం. ఆరోగ్యానికి చాలా ప్రధానమైనది యోగా అంటారు మేడం. మరి యోగా అనేది మన ఆరోగ్యానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? మనం మామూలుగా అండి ఎక్సర్సైజులు అయితే మాత్రం మనం ఈ మధ్య ఫిజియోథెరపీ అట్లా రీహాబిలిటేషన్ సెంటర్స్, ఫిజియోథెరపీ సెంటర్స్ ఉన్నాయి. కానీ మనకి ఎప్పటి నుంచో యోగా ఉంది. యోగా అంటే శ్వాసతో అనుసంధానం, మనసును ఆత్మను యోగం, శరీరాన్ని యోగం, మనస్సు శరీరం ఆత్మ మూడింటిని యోగం చేసేది యునైట్ చేసేది యోగా అండి. మనం ఈసారి థీమ్ వచ్చేసి వృద్ధాప్యమైన ఆరోగ్యం కోసం యోగా. సో అంటే దీనిలో చాలా మీనింగ్ ఉందండి. మనం ఓల్డ్ ఏజ్ లో మజిల్ కోఆర్డినేషన్ ఉండదు, నర్వస్ సిస్టమ్ కోఆర్డినేషన్ ఉండదు. దానికి మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటే మంచిగా మనము వృద్ధాప్యాన్ని కూడా సంతోషంగా స్పెండ్ చేయగలుగుతాం. లేదంటే మనం ఏజ్ వచ్చింది, మనం ఎప్పుడెప్పుడు భగవంతుడు తీసుకుపోతాడా అనే ఇదితో ఉంటారు చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ మా దగ్గరకు వస్తుంటారు కదా. అట్లా కాకుండా ఈ థీమ్ కి చాలా డెప్త్ ఉందండి. మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటే ఓల్డ్ ఏజ్ లో మనకు మజిల్ కోఆర్డినేషన్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, చాలా డిసీజెస్ పార్కిన్సోనిజం కానీ, ఎస్పెషల్లీ ఇమ్యూనిటీని యోగా బాగా డెవలప్ చేస్తుంది. ప్రాణాయామం వల్ల మన లంగ్ కెపాసిటీ పెరిగి ఇమ్యూనిటీ పెరిగి చాలా డిసీజెస్ ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అందరూ సాధన చేసి మన ప్రభుత్వ ఎయిమ్ ను మనం ఫుల్ఫిల్ చేస్తాం. యోగా అనేది ప్రతి ఒక్క మానవునికి అవసరం కాబట్టి మానవ జీవన శైలిలో యోగా అనేది అందరం కూడా చేయాల్సినటువంటి కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్కరు యోగా చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి డాక్టర్ భారతి మేడం తెలియజేస్తున్నారు. నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.